కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా వరద అనే ఒక హార్ట్ టచింగ్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ ఏప్రిల్ 6, 2025న సంచిక అనే సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్లో ప్రచురించబడింది. ఈ కథ ముఖ చిత్రం కూడా వారు పత్రికలో ప్రచురించింది. ఈ సందర్భంగా సంచిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక కథను మొదలుపెట్టేస్తాను. కథ పేరు వరద. 4 రోజుల నుంచి ఒకటే ముసురు. బంగాళాఖాతంలో వాయుగుండం అట. తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇంతలో ముసురు కాస్త పెద్ద వానగా మారింది. ఆకాశానికి పెద్ద రంధ్రమేదో పడ్డట్టు భోరున ఎడతెరిపి లేకుండా ఒకటే వాన. వాగులు, చెరువులు, నదులు నిండుకుండల స్థితిని దాటి పాలపొంగుల్లా మారి పొర్లిపోవటం, గట్లు దాటి జనావాసాల మీదికి ప్రవహించటం మొదలుపెట్టాయి. 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక అయిపోయాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా తరలి వచ్చింది. దాంతో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. క్రింది ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతం కావటంతో వర్షాకాలం వచ్చిందంటే దాదాపు ప్రతి సంవత్సరం ఇలా ఉరుకులు పరుగులే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలు బితుకుబితుకుమంటూ గంటలు, పూటలు, రోజులు గడపక తప్పటం లేదు. ఇలాంటివి వచ్చినప్పుడే ఇట్ట తీర ప్రాంతాలలో ఇల్లు, పొలం, పుట్ర, గొడ్డు, గోదా పెట్టుకొని భయం బతకకూడదు. హాయిగా తట్టా బుట్టా సర్దుకొని ఏ పట్టణమన్నా వెళ్ళిపోతే నిశ్చింతగా బతకొచ్చు అనుకుంటారు అక్కడి ప్రజలు. కానీ వాన వెలిసి ఆ వరద వైరాగ్యం తొలగిపోయాక మళ్ళీ అంతా మర్చిపోయి సొంతిల్లు, కొంపాగోడు వదిలిపెట్టి ఎక్కడికి పోతాం? అలవాటైన ఊరు, చిన్నప్పటి నుంచి అలవాటైన బతుకు. అయినా మనం ఒక్కడమేనా ఏంటి? ఎంతమంది ఇక్కడ ఉండటం లేదు అనుకుంటారు. అంతే, మళ్ళీ వానాకాలం వచ్చే వరకు ఆ ఆలోచనలు మారకుండా అలాగే ఉంటాయి. కానీ ఈసారి ఈ వాన, ఈ తుఫాను అట్టాంటి ఇట్టాంటి తేలికైన వ్యవహారంలా అనిపించటం లేదు. పాముల్లా బుసలు కొడుతూ నీళ్లు సరసరా పాక్కుంటూ ఊళ్లలోకి వస్తున్నాయి. పాములు విషం చిమ్మినట్టు వరదపాయలు అట్నుంచొకటి ఇట్నుంచొకటి అన్నట్టు నొరగలు కక్కుతూ వచ్చి వీధులన్నిటినీ కమ్మేశాయి. దాంతో రోడ్లు కనిపించటం మానేశాయి. చుట్టూ ఎటు చూసినా నీళ్లు నీళ్లు. మోకాళ్ల లోతు నుంచి నడుము లోతు వరకు నీళ్లు. అది చూసి వామ్మో వాయ్యో అనుకుంటూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనం డబ్బు, దశకం, బంగారం, ముఖ్యమైన పేపర్లు, ఖరీదైన వస్తువులు వీటన్నిటినీ ఎత్తైన ప్రదేశాలైన అటకలు, ఇంటి కప్పుల కింద భద్రపరచటం చేసుకుంటున్నారు. ఎన్నని అలా దాస్తారు? ఎంత సామానని అలా మోస్తారు? సంసారం సాగరం అన్నారు. ఆ సాగరం ముంచుకొస్తోంది ముంపులా అని ఈ సంసారాన్ని ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని ఆకాశంలో ఎగురుకుంటూ పోయినట్టు ఎత్తుకొని పోగలరా గడ్డను పెకిలించి? సామాన్లు, ఆస్తిపాస్తులు సర్దుకుంటూ కూర్చుంటే ప్రాణాలకు ముప్పు వస్తే? ఆ సాగరుడికి ఇంకా కోపం వస్తే అకస్మాత్తుగా ఇంకా పెద్ద వరదని ఊరి మీదికి తోలి చూస్తుండగా అంతా ముంచెయ్యడు. ముంపు అంటే మాటలా? నిమిషాల్లో ముంచేస్తుంది. ఇప్పుడంతా బాగానే ఉంది, పర్వాలేదు, ఊరంతా మునిగినా మన ఇల్లు మునగదు అనుకుంటారు ఎవరికి వారే. ఏ అర్ధరాత్రో కన్ను కాస్త మలిగినప్పుడు అదను చూసి కొంప ముంచదని గ్యారంటీ ఏముంది? వరద ఉధృతి అంటే మాటలా? ప్రకృతి శక్తి ముందు మనిషి శక్తి ఎంతని? దాని బలం ముందు పిట్టలాంటి 6 అడుగుల మనిషి బలం ఎంతని? ఒక్క నెట్టు నెట్టితే అమాంతం కింద పడి వరదలో కొట్టుకుపోడు. వరద వచ్చినప్పుడు చూసుకుందామంటే కుదరదు. వచ్చాక చూసుకోవటానికి అక్కడేమీ మిగలదు
బురద తప్ప. ముందు జాగ్రత్తగా తట్టా బుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళిపోవలసిందే. ఇప్పటికే ఊళ్ళో చాలామంది అలా వెళ్ళిపోయారట. పోమని అక్కడే మొండికేసుకుని కూర్చున్న వాళ్ళు మాత్రమే మిగిలారు. వీధులన్నీ నీటి మడుగులయ్యాయి. ఇంతకుముందు పాదచారులు నడిచిన ఆ చోట ఇప్పుడు పడవలు, మరబోట్లు నడుస్తున్నాయి. సేఫ్ జాకెట్ వేసుకున్న సురక్షిత దళాలు, గజ ఈతగాళ్లు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను హెచ్చరిస్తూ గట్టునో చెట్టునో పట్టుకొని వేళ్లాడుతూ ప్రమాదం అంచున ఉన్న వాళ్లను రక్షిస్తూ వాన తుప్పరలో, వరద ప్రవాహంలో అలాగే పహారా కాస్తున్నారు. అయినా వరదల్లో పడి కొట్టుకుపోయేవాళ్లు పోతున్నారు. బైకులు, కార్లు సైతం చక్రాలు చేతులెత్తేయటంతో బోట్లలా నీళ్ల మీద తేలుతూ పల్లానికి కొట్టుకుపోతున్నాయి. అందులో ఉన్న జనం ఆర్తనాదాలు చేస్తూ చూస్తుండగానే జలసమాధి అవుతున్నారు. అలాంటి చావును ఈ జీవితంలో వాళ్ళు ఏనాడు ఊహించను కూడా ఊహించి ఉండరు. భార్యాభర్తలు, తండ్రి కూతుళ్ళు, తల్లి బిడ్డలు ఒకరికి ఒకరు తెలియకుండా ఎవరు కొట్టుకుపోయారో తెలియదు. జీవితం అంతా ఒకరికొకరుగా ఉందామని అనుకున్న వాళ్ళ జీవితాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కోవైపు కొట్టుకుని పోతున్నారు. ఎప్పుడో హస్తిన సముద్రంలో మునిగిపోయిందని చరిత్ర చెప్తే అది పుక్కిటి పురాణం అనుకున్న జనానికి ఆ ప్రళయం, ఆ బీభత్సం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంత భయంకరంగా ఉంటుందా యుగాంతం అంటే అని అనిపిస్తోంది. నిజంగా అది యుగాంతంలాగే ఉంది. పల్లె పల్లె మొత్తం అక్కడో పెంకు, ఇక్కడో తడిక, ఇంకెక్కడో అక్కడ ఒక కొయ్య అన్నట్టు నీటి మీదుగా కనిపిస్తూనో నీటి మీద తేలుతూనో ఊరి ఆనవాలను రవ్వంత పట్టి ఇస్తున్నాయి. మిగతాదంతా జలసమాధి అయి ఏ వీధి ఏదో, ఎవరిల్లు ఎక్కడుందో ఏమాత్రం గుర్తు దొరకటం లేదు. పెద్దల గోడు పట్టని బాల్యం, అసలు ఏం జరుగుతోందో అర్థం కాని పసితనం మాత్రం ఆ వరద నీళ్లలో ఈతలు కొడుతూ, కాగితం పడవలు వదులుతూ, ఊళ్ళోకి నీళ్లు రావడాన్ని చిరునవ్వు ముఖాలతో చూస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంటోంది. జీవితం ఒక ఆట అని తెలియని ఆ వయస్సు మా ఆటలు ఇవే అని అమాయకంగా పెద్దలకు చాటి చెప్తూ వాళ్ళు ఈర్ష్యపడేలా చేస్తోంది. ఊళ్ళన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మొలలోతు నీళ్లల్లో నెత్తిన మూటలు పెట్టుకుని కొంతమంది, పడవల మీద ఎక్కి మరికొంతమంది కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ అయ్యో మా ఊరు మళ్ళీ చూస్తామో లేదో అని వెనక్కి తిరిగి చూస్తూ తరలిపోతున్నారు. ఇంకా ఇంటి కప్పుల మీద, ఇంటెనక ఉన్న రాళ్ల కుప్పల మీద చిక్కుకొని పోయిన వాళ్ళు తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, కట్టుకోవటానికి బట్ట లేక ఆకాశం వంక దీనంగా చేతులు చాస్తూ చూస్తూ ఏ హెలికాప్టర్ అయినా వచ్చి పాల ప్యాకెట్లు, అన్నం పొట్లాలు, నీళ్ల సంచులు విసిరేస్తారేమోనని ఆశగా చూస్తున్నారు. చుట్టూ నీళ్లు, కానీ గుక్కెడైనా తాగటానికి ప్రాప్తం లేదు. అంత చల్లదనంలోనూ గొంతెండిపోతోంది. నీళ్లతోనైనా కడుపు నింపుకుందామంటే అవి కరువే. ఆకలితో పొట్టలో పేగులు అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేస్తున్నాయి. అప్పుడే వెళ్ళనందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు కొందరు. ప్రాణాల మీదికి వచ్చినప్పుడు కానీ కొందరికి జ్ఞానోదయం కాదేమో. పైకి ఏ హెలికాప్టరో వచ్చి ఏ తాడో కిందికి వేస్తే దాన్ని పట్టుకొని పైకి ఎగబాకి ప్రాణాలు రక్షించుకోవటం తప్ప కిందికెళ్ళి ఏ పడవలోనో పునరావాస కేంద్రానికి చేరుకునే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రాలు అంటే అవో అండమాన్ జైలు లాంటివి. జాగా పట్టని జనంతో, అపరిశుభ్ర వాతావరణంతో, కంపు కొట్టే టాయిలెట్లతో, ప్రాణాలతో బతికుండటం మాత్రమే ధ్యేయం అన్నట్టుగా కంటి తుడుపు సౌకర్యాలతో తిరిగి ఎప్పుడు మన ఆవాసానికి మనం చేరుకుంటామా అని అనిపించేటంతటి సహన పరీక్షను పెడుతున్నట్టుగా ఉంటాయి. ప్రజల సంక్షేమం కోసం అంటూ ప్రభుత్వాలు చేసే ఏ పనిలోనైనా అంతే. ఎటు చూసినా నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది.
నాసిరకం అనేది నీ బతుకింతే అన్నట్టు వెక్కిరిస్తూ ఉంటుంది. వరదలు వచ్చాయంటే ప్రకృతి కన్నెర్ర చేసి బీభత్సాన్ని సృష్టించిందంటే మధ్యతరగతి మనిషి పని, పేదోడి పని ఘనాకష్టంగా మారిపోతుంది. వ్యాపారస్తుల పని శవాల మీద డబ్బులు ఏరుకొని నీచ సంస్కృతికి దిగజార్చి మానవత్వాన్ని వరదలో కొట్టుకుపోయేలా చేస్తుంది. ఒడ్డున కూర్చున్న వాళ్ళు, కోట్ల సంపాదనతో డబ్బు దండిగా ఉన్నవాళ్ళు, సేవాభావంతో ఇచ్చే లక్షల రూపాయల విరాళాలు, బియ్యం, పప్పులు, బట్టలు చేరవలసిన వాళ్ళకి చేరుతున్నది ఎంత, మధ్యలో హుష్కాకి అవుతున్నదెంత, రాజకీయ నాయకుల జేబుల్లోకి మారుతున్నదెంత అన్నది లెక్కల కందని వ్యవహారం. రేపు రాబోయే ఎలక్షన్లలో ఓటు బ్యాంకు నిండి తిరిగి తమకే పదవి దక్కటానికి అధికార పార్టీకి ఇదో మంచి అవకాశం. అందుకే ప్యాంట్లు పైకి కూడా మడుచుకోకుండా మోకాల్లోతు బురద నీళ్లలో నిలబడి వానలో తడుస్తూ ఎంతో చేస్తున్నట్టు పత్రికల కెమెరాలకు, టీవీ వీడియో కెమెరాలకు ఫోటోలు ఇస్తూ, పోజులు ఇస్తూ ఎంతటి బీభత్సాన్నైనా ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు అని జనానికి భరోసా ఇస్తున్నట్టు బరువైన డైలాగులు చెప్తారు. అది పై బరువేనని, లోపలంతా డొల్లా అని గ్రహించటానికి రాజకీయాల్లో లేని రాజకీయ పండితులకే సాధ్యమయ్యే పని. పరిపాలనా పక్షం ఏదో చేసేసి ప్రజలాభిమానాన్ని కొల్లగొట్టేస్తోందన్న భయంతో ఆ మర్నాడు విపక్షం వాళ్ళు కూడా ప్యాంట్లు మడతయ్యకుండా బురదలో దిగి వాళ్ళదంతా ఒక డ్రామా, ఆ మాటలు నమ్మకండి అని విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తారు. అది చూసి చూడండి ప్రజలు, ప్రతిపక్ష నాయకులు మా సేవా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు, వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, నమ్మకండి అని ఆవేశపడుతూ మాట్లాడుతుంటారు. దాంతో మీవి బురద రాజకీయాలంటే మీవి బురద రాజకీయాలంటూ ఒకళ్ళ మీద మరొకళ్ళు కాకుల్లా అరుచుకుంటారు. అదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకుల తల బుప్పి కడుతుంది. అసలే నడ్డి సగం విరిగినట్టున్న పేదవాడి బతుకు ఆ గోలతో పూర్తిగా విరిగిపోతుంది. మీరు తర్వాత అసెంబ్లీలో పోట్లాడుకుందరు గాని మా కూడు గూడు గుడ్డ సంగతి ఎవరో ఒకరు చూడండి మహాప్రభో అంటూ చేతులు పైకెత్తి దండాలు పెడుతుంటాడు మధ్యతరగతి మనిషి. వరదొచ్చి ఎంత పని చేస్తుందో చూడండి. అడుసులోనే ఉంది అంతా. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న పాత సామెత బురద రాజకీయాలకు వర్తించదు. వరద అంటేనే బురద, బురద అంటేనే రాజకీయాలు. అందుకే ఈ లొల్లెంతా మనకెందుకు అనుకున్న వాళ్ళు వరదలు వచ్చినప్పుడు ఏ చుట్టాల ఇళ్లకు వెళ్ళటమో, గుట్టల మీదికి చెంబు తెప్పాలతో సహా చేరి అక్కడే వంటలు వార్పులు చేసుకుని వరదొచ్చి తరిమేసిన గుండె ధైర్యంతో ఉంటుంటారు. అక్కడే వరద లోకాభిరామాయణాలు చెప్పుకుంటుంటారు. చినుకు పడగానే అసలు ఈ వరదలేంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని నీళ్లు అని ఒకరు వరదను విసుక్కుంటే, లోకజ్ఞానం కోసింత ఉన్న మరో పెద్ద మనిషి వరదనేమీ అనకు, కళ్ళు పోతాయి, అదేం చేసింది పాపం, నోర్లేని ప్రకృతి కన్నెర్ర చేసిందంటే కారణం బడాబాబులైన ఈ కబ్జాకోర్లే. వీళ్ల బాబు సొత్తేదో ఇక్కడ దాచిపెట్టినట్టు కనపడ్డ భూమిని కబ్జా చేసిందో చాలక చెరువుల్లో కూడా దూరి కొంపలు కట్టుకుంటున్నారు. మనవాళ్ళు, ముని మనవాళ్ళు ఇలా ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులను సంపాదించి పెట్టడం కోసం. దాంతో వర్షపు నీటితో పాటు పొంగిపొర్లే వాగులు, చెరువుల నీళ్లు కూడా ఊరి మీద పడుతున్నాయి అంటాడు అతను. కాస్త అక్షర జ్ఞానం, పుస్తక జ్ఞానం ఉన్న మరో పెద్ద మనిషేమో, ఈ భూమి మీద 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి ఉన్నాయంటారు. ఆ 1 వంతు కూడా జలమైపోతే పీడా పోద్ది. మనకు ఉండటానికి జాగా లేకపోయినా పర్లేదు కానీ ఈ కబ్జాకోర్లకు కబ్జా చేయటానికి సెంటు భూమి కూడా లేకుండా పోతుంది అన్నాడు కసిగా పళ్ళు బిగబడుతూ, కోపంతో భూమి మీద బలంగా కాలుపోటు వేస్తూ. వరద వచ్చిందంటే ఇలా అందరి నోట
వరద కబుర్లే. అవి ఉన్నంతకాలమే ఏంటి, వరదలు తగ్గి పునరావాస కేంద్రాల నుంచి, కొండలు గుట్టల మీద నుంచి జనం ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్న తర్వాత కూడా ఆ కబుర్లు ఆగవు. నిజానికి అప్పుడే ప్రారంభం అవుతాయి అనాలేమో. వచ్చింది వరద మజాకా. 6 రోజుల తర్వాత వరద ఉరవడి కాస్త తగ్గి పైచినుకు కూడా వెలవటంతో అమ్మా ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు ఊరి జనాలు. ఆ స్థల మహాత్మ్యం ఏమిటో గాని ఎవరిల్లు వాళ్ళకి అది పూరి గుడిసె అయినా, పెంకుటిల్లైనా, బంగ్లా అయినా స్వర్గతుల్యంగా అనిపిస్తుంది. 2 కోట్లు పెట్టి కొన్న డీలక్స్ ఫ్లాట్లో డన్లప్ పరుపుల మీద పడుకోబెట్టినా ఛత్ ఇక్కడ బాగలేదు, నా ఇల్లే నాకు సుఖంగా సంతోషంగా హాయిగా అనిపిస్తుంది అంటూ లేచి చక్కాపోతాడు. కోట్ల ఖరీదు చేసే లగ్జరియస్ ఫ్లాట్ కన్నా తన గుడిసె అతనికి నచ్చుతుందంటే అది ఆ స్థలమహత్యం కాక మరేంటి? రాయబడని స్థల చరిత్రలు అవి. అందుకే అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. నవ్వటం మర్చిపోయినట్టు మూతి బిగించి కూర్చున్న ముఖాల్లో 32 పళ్ళు 32 బొండు మల్లె మొగ్గల్లా విరబూశాయి. పదండే పోదాం మనింటికి మనం. ఈ వానకు వరదకు కొంప గోడు ఎట్టా ఉన్నాయో ఏమో అనుకుంటూ మూటలు నెత్తిన పెట్టుకొని మగాళ్ళు, బట్టల సంచిని భుజానేసుకొని పసిపిల్లను సంకనేసుకొని ఆడాళ్ళు ఒకరి వెంట ఒకరుగా ఇంటి బాట పట్టారు. వీధుల్లో ఎక్కడ చూసినా బురద బురద, జర్రు జర్రుమంటూ జారుతోంది కాలేస్తే. అన్ని రోజులు అంత బీభత్సాన్ని సృష్టించిన వరదలు తోకముడిచిన పాముల్లా, ఏమీ ఎరగని నంగనాచుల్లా వచ్చినంత వేగంగా సర్రున వెనక్కి జారిపోయాయి. తన ఆనవాలు అయిన మట్టిని అక్కడే వదిలేసి కాళ్ళు లాక్కుంటూ పీక్కుంటూ జారి కింద పడకుండా భద్రం చెప్పుకుంటూ మొత్తానికి ఊరికి చేరుకున్నారు జనం. అయితే అది తమ ఊరే అని గుర్తుపట్టడానికి వాళ్లకు చాలా సమయం పట్టింది. ఊరైతే గుర్తుపట్టారు కానీ ఎవరిల్లు ఏదో ఎక్కడో ఆనవాళ్లు మాత్రం దొరకటం లేదు. గోడలు కొంచెం బలంగా ఉన్న పెంకుటింటి ఆసాములు, భవంతి ఇళ్ల పెద్ద రైతులు మాత్రం ఇళ్లలోకి వెళ్ళగానే ఆ వరద మిగిల్చిపోయిన బీభత్సాన్ని, ఆ శిథిలమైన మొండి గోడలను, సగం జారిన పైకప్పును చూసి బావురుమన్నారు. ఎప్పుడు అలికి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు కుంకాలు పెట్టి అందంగా తీర్చిదిద్ది కళకళ్లాడుతూ ఉండేలా ఉండే లక్ష్మీ నివాసాల్లాంటి ఆ ఇళ్ళు ఇప్పుడు చిందరవందరై బురదలో పడి దొర్లుతున్నాయి. మంచాలు, పరుపులు, చెంబు తెప్పాళాలు అన్నీ బురదలో పడి కొట్టు మిట్టాడుతూ ఉన్నాయి. కింద నేల, పైన కప్పు సరిగా లేని ఆ ఇల్లును తిరిగి బాగు చేసుకోవటం ఎలాగో, ఎప్పుడు ఎంతమంది శ్రమిస్తే ఆ ఇల్లు ఒక కొలిక్కి వస్తుందో అర్థం కాలేదు. ఇదే ఇల్లు ఇదేం వాలకం అని ఆ వీధిలోని ఆడంగులంతా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మగవాళ్ళు మాత్రం పైకి ఏడవలేక లోపల ఏడుస్తున్నారు. ఇదేమీ తెలియని పిల్లలు అమ్మా మన ఇల్లెక్కడే అని అడుగుతున్నారు అమాయకంగా. ఇంటి గోడల మీద ఇంతెత్తున బురద ఎగచిమ్మటంతో గోడలన్నీ మట్టిమయం అయిపోయాయి. ఇల్లంతా అదో విధమైన దుర్గంధం, భరించ శక్యం కాకుండా ఉంది. ముక్కులు మూసుకొని ఎవరికి వారే తప్పనిసరి పనులకు తిరుగుతున్నారు. వరద వస్తోందంటే భయం, వచ్చి వెళ్ళాక అది మిగిల్చిపోయిన మురికిని, ముక్కులు బద్దలయ్యే వాసనను భరించటం అన్నది అనుభవించిన వాడికే అర్థమయ్యే విషయం. ఎన్ని బకెట్ల నీళ్లు సరిపోవటం లేదు ఆ బురదను కడగటానికి. కడిగి ఎన్నిసార్లు కడిగినా ఆ దుర్గంధం పోవటం లేదు. ఎన్ని పైఖానాల్లో నుంచి, ఎన్ని డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నుంచి నానా చండాలాన్ని, అశుద్ధాన్ని మోసుకుంటూ తీసుకొచ్చిందో ఈ వరద. ముక్కులు బద్దలైపోతున్నాయి. ఎంత ముక్కులకు బట్టలు కట్టుకొని ఇల్లు శుభ్రం చేసుకుంటున్నా ఆ వాసన ముక్కురంధ్రాల్లో దూరి కడుపులో చేరి బళ్ళున వాంతైపోయే పరిస్థితి ప్రతొక్కరిది. పాడు వరద ఎంత పనిచేసింది! కడిగి చేతులు పడిపోతున్నాయి. ఎప్పటికి బాగుపడే నీ కొంప
దీన్ని శుభ్రం చేసుకోవటం కన్నా వదిలిపెట్టి పోవటం మంచిది అని గొణుగుతున్నారు ఆడవాళ్ళు. అలా అంటారు కానీ ఆ పని చేయగలరా వాళ్ళు? ఇంటి మీద కోపం చంటిపిల్లల మీద కోపం లాంటిది. అంటే ఇలా ఒక దెబ్బేసి అలా దగ్గరికి తీసుకోవటం అన్నమాట. నిజానికి జీవితంలో అప్పుడప్పుడైనా కోపం వస్తూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడే కోపం వస్తుంది గనక జీవితం అంటే ఏమిటో తెలిసి వస్తుంది. మధ్య మధ్య చేదు కారం తింటేనే కదా తీపికి విలువ పెరిగేది. లేకుంటే తీపే కాదు సుఖమయ జీవితము విసుగొస్తుంది. ఊరంతా ఇంట్లోని బురదను దుర్గంధాన్ని బయటకు చీపుర్లతో ఊడ్చేసి మళ్ళీ నివాసయోగ్యం చేసుకుంటున్నారు. తడిసి ముద్దై ఎందుకు పనికి రాకుండా పోయిన బట్టలు, ధాన్యం, మిషన్లలోకి నీళ్లు పోయి పాడైపోయిన ఫ్రిడ్జులు, టీవీలు, మట్టి ముద్దల్లా మారిన పరుపులు అన్నీ ట్రక్కులకెక్కుతున్నాయి డంపింగ్ ఏరియాకు తరలిపోవటానికి. ఆ రోజు ఆ వీధంతా ప్రతి ఇంటి ముందు ఒక ట్రక్కు ఆగి ఉంది. అందరూ కళ్ళనీళ్ల పర్యంతం అవుతున్నారు. ఒక్కొక్క వస్తువు గురించి ఒక్కొక్కరి నోటంట దానికి సంబంధించిన చరిత్ర, భూగోళాలు పుంకానుపుంకాలుగా వెలువడుతున్నాయి. వరదలో కొట్టుకొచ్చిన పాముల గురించి సాహస కథలు మరికొంతమంది నోటుల వెంట వెలువడుతున్నాయి. ఫలానా వాళ్ళ ఇంటికి పాము కొట్టుకొచ్చిందట అన్న అద్భుతం ఆ నోట ఈ నోట పడి ఊరంతా వ్యాప్తి చెందుతోంది. వరద నీళ్లు వెనక్కి ఇంకా వెనక్కి వెళ్ళి ఏరు నోరు మూగబోయి ఏమీ ఎరగని నంగనాచిలా బుద్ధిగా కాళ్ళు ముడుచుకొని పడుకొని ఉంది. ఇదేనా అప్పుడు అంత ఉగ్రరూపం ధరించి బెబ్బులిలా పంజా విప్పి పేదవాడి బతుకు మీద చావు దెబ్బ వేసిన ఏరు అని ఆశ్చర్యపోతున్నారు జనం. మొత్తానికి వరదొచ్చి మనుషులందరికీ ఒక జీవిత పాఠం నేర్పిపోయింది. జీవితం అన్న తర్వాత అకస్మాత్తుగా వచ్చి మీద పడే కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఎంత వేగంగా అవి దూసుకు వస్తాయో అంత వేగంగా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అన్న ఆశావాదంతో మనిషి జీవించాలి తప్ప అది శాశ్వతం అన్నట్టు కృంగిపోకూడదు. కష్టాలు మనిషిని రాటుదేలుస్తాయి. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగల గుండె దిటవును ఇస్తాయి. నష్టాలు చెదిరిన గూడును సాలెపురుగు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా కట్టుకున్నట్టు సహనశక్తిని ఇస్తాయి. పునరుద్ధరణ దిశగా మనిషిని ఆలోచించేలా చేస్తాయి. చెరువుకు గండిపడి వరద ఊళ్లలోకి వస్తే ఊరి జనం ఆ గండిని పూడ్చి నీటి ప్రవాహాన్ని అక్కడే ఆపరు. జీవితం అయినా అంతే. గండి పడకుండా చూసుకోకుంటే మునక తప్పదు. వరదైనా జీవితం అయినా అప్రమత్తంగా ఉంటేనే, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే అదుపులో ఉండి అంతా బాగుంటుంది. అందులో మనము ఉండేలా చోటు కల్పిస్తుంది. ఇదండి వరద అనే కథ. విన్నారు కదా? ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.